బాదం చెట్టు ఆకులా ఉంది, అవునండి. బట్ ప్లాంట్ ఏమో వేరేది ఉంది. అవునండి, ఇది కిందది వచ్చి బాదం చెట్టు అండి. ఇది పైది క్యారల్ మెటాలిక్ రెడ్ అంటారు. దీన్ని బాదం మొక్క కనెక్ట్ చేస్తేనే ఈ మొక్క గ్రోతింగ్ బాగుంటుంది, ఈ టైప్ వస్తుంది. ఏంటంటే ఇలా వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం, ఇది కట్ చేస్తామండి. ఇప్పుడు కట్ చేయం అంటే మొక్క ఇంకా తయారవ్వలేదు కదా, మొక్క అంటే తయారవుతే ఇప్పుడు తీసేస్తాం. బాదం చెట్టుకే దీన్ని కడతామండి. ఇది కడతారు. కడతాం, గ్రాఫ్టింగ్ అంటుంది. గ్రాఫ్టింగ్ ఇంకో వైట్ పేపర్ ఉంది కదా, ఇది ఇలా కడతాం అనమాట. ఓకే, ఒక కొమ్మ కొమ్మ తీసుకుని బాదం దానికి వేస్తాం. బాదం ఉన్న ప్యాకెట్ ఉండదు, ఇది కట్ చేస్తామండి. వేరు పట్టాల, వేరు పట్టకి దీన్ని తీసేస్తే ఇది గ్రోతింగ్ ఇవ్వకుండా తీసాక ఇలా వస్తుంది మొక్క. అదే ఆ టైప్ అలా వస్తుంది, ఇది తీసేస్తూ ఉంటాం. ఇలా కట్టకపోతే ఇంకో దానికి కట్టినా ఇది షేడింగ్ అన్నది రాదండి. అది దేనికి ఏ మొక్కకి ఏదైతే యూజ్ఫుల్ అవుతుందో దాన్ని చూసుకుని కేటగిరీ ఇచ్చుకుని మేము పెడతాం. అలా అవుతేనే మొక్క ఎదిగి రేపొద్దున ఎవరైనా తీసుకున్నా కూడా అట్రాక్టివ్గా బలంగా ఉండాలంటే అలాగే ఉంటేనే యూజ్ఫుల్ అవుతుంది. దీని వచ్చి గ్రాఫ్టింగ్ కట్ కూడా ఉంటుంది. మరి దీనికి విత్తనాలు అంటూ ఏమీ ఉండవా? పౌడర్ ఉంటుందండి, పౌడర్ ఉంటుంది. అంటే ఇక్కడ కట్ చేశాక పౌడర్ పెట్టాక ఈ కొమ్మ కట్ ఇది ఇంకో వేరేదా అందరు కట్ చేసిన తెచ్చాక ప్యాక్ చేస్తారండి. అలా చేసిన తర్వాత ఈ మొక్క తయారవుతుంది. దీనికి ఈ బాదం చెట్టే ఎందుకు పెట్టాలి? బలానికండి, దీనికి ఇది సూటబుల్ అవుతుందండి. అది దీనికి ఇలాగా ఇంకో దానికి ఇంకోటి ఉంటుందండి. అంటే అన్నిటికీ ఒకటే సూట్ అవుతుంది, దాన్ని బట్టి అలా చేస్తాం.